నమస్కారం. మనందరి చైతన్యం ఒక పెద్ద విశ్వ మార్పుకు సిద్ధమవుతోందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్వ ప్రణాళిక గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మనల్ని ప్రాచీన కాలం నుంచి భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. దీనికి కేంద్ర బిందువులు కాస్మిక్ హార్ట్ మరియు క్రిస్టల్ పిరమిడ్లు. అసలు వీటి వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్న వినగానే ఏంటి సంబంధం అనిపిస్తోంది కదూ. ఎక్కడో వేల ఏళ్ల క్రితం మునిగిపోయిందనుకుంటున్న అట్లాంటిస్ మొన్న మధ్య అంటే 1987 ఇంకా భవిష్యత్తులో 2032. అసలు వీటికి ఒకదాంతో ఒక్కడానికి ఏమైనా సంబంధముందా? ఉంది. ఆ మూడింటిని కలిపే ఒక రహస్యమైన దారముంది. మన అన్వేషణ సరిగ్గా అక్కడ్నుంచే మొదలవుతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందు కొన్ని వేల సంవత్సరాలు వెనక్కెళ్ళాలి. మొదటి భాగం అట్లాంటియన్ వారసత్వం. ఇక్కడ మనం కోల్పోయిన ఆ శక్తి యొక్క ప్రతిధ్వనుల గురించి తెలుసుకుంటాం. ఈ కథనం ప్రకారం ఒకప్పుడు స్వర్ణయుగంలో వెలిగిన అట్లాంటిస్ను ఒక అద్భుతమైన క్రిస్టల్ పిరమిడ్ డోమ్ కాపాడుతూ ఉండేదక. కాని ఎప్పుడైతే అట్లాంటిస్ పతనమైందో ఆ శక్తివంతమైన క్రిస్టల్ పిరమిడ్లన్నీ భూమిమీద అలాగే మన కంటికి కనిపించని అంతర్గత లోకాలలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది ఈ విశ్వ ప్రణాళికలో మొదటి అడుగుగా చెప్పబడింది. అయితే ఇక్కడో విషయం గమనించాలి. ఆ పిరమిడ్లు అలా యాదృచ్ఛికంగా ఎక్కడ పడితే అక్కడ పడిపోలేదు. వాటిలో కొన్నింటిని చాలా వ్యూహాత్మకంగా భూమిమీద ఉన్న అత్యంత శక్తివంతమైన ప్రదేశాలకు అంటే ఎనర్జీ పోర్టల్స్కు తరలించారట. చూడండి, అమెరికాలో మౌంట్ శాస్తా, ఆస్ట్రేలియాలో ఉలూరు, మనకు బాగా తెలిసిన ఈజిప్ట్, టిబెట్, ఇలా ఎన్నో ప్రదేశాలు. ఇవి కేవలం మ్యాప్లో పేర్లు కాదన్నమాట, మన గ్రహం యొక్క అసలైన పవర్ హౌజులు. సరే, వేల సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత కథ ఒక్కసారిగా మన కాలానికి వచ్చేస్తుంది. రెండవ భాగం ఒక మలుపు 1987. ఆ సంవత్సరంలో జరిగిన హార్మోనిక్ కన్వర్జెన్స్ అనే ఒక సంఘటన ఈ మొత్తం విశ్వ ప్రణాళికను మళ్లీ యాక్టివేట్ చేసిందని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఈ మొత్తం ప్రణాళికను ఈ టైంలైన్ చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, మొదట అట్లాంటిస్ పతనంతో పిరమిడ్లు చెల్లాచెదురయ్యాయి. ఆ తర్వాత 1987లో ఒక 25 ఏళ్ల శుద్ధీకరణ ప్రక్రియ మొదలైంది. దాని తర్వాత 2012లో మన గ్రహం యొక్క హృదయచక్రం తెరుచుకుంది. ఇక ఫైనల్ గోల్ 2032 నాటికి మన విశ్వం 5వ డైమెన్షన్లోకి ప్రవేశించడం. ఇదంతా ఏదో యాదృశ్చికంగా జరగడం లేదు, ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందన్నమాట. ఇంతకీ ఆ రోజు అంటే హార్మోనిక్ కన్వర్జెన్స్ రోజున ఏం జరిగింది? ప్రపంచ శాంతి కోసం లక్షలాది మంది చేసిన ప్రార్థనలు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని సృష్టించాయి. దాని ఫలితంగా అట్లాంటిస్ పతనం తర్వాత మొదటిసారిగా వయోలెట్ ఫ్లేమ్ లాంటి ప్రాచీన సాధనాలు మళ్లీ మానవాళికి అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, అట్లాంటిస్ డోమ్కు చెందిన మిగతా పిరమిడ్లు విశ్వమంతటా వ్యాపించాయి. ఇక మూడవ భాగం విశ్వ నమూనా. మనమిప్పుడు మొత్తం విశ్వాన్ని అనుసంధానించే ఆ ప్రక్రియను చూడబోతున్నాం. ఈ పిరమిడ్లు వాటంతట అవే యాక్టివేట్ అవుతాయా? దీని వెనుక ఉన్న అసలైన ఇంజినేంటి? రండి, ఇప్పుడు మనం ఈ విశ్వ ప్రణాళిక యొక్క గుండె లోపలికి వెళ్దాం. ఈ మొత్తం వ్యవస్థకు కేంద్ర బిందువు కాస్మిక్ హార్ట్. ఈ మూలం ప్రకారం ఇది ఒక అపారమైన విశ్వశక్తి కేంద్రం. దాని ముఖ్యమైన పనేంటంటే విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని క్రిస్టల్ పిరమిడ్లను వెలిగించడం, తద్వారా అన్ని గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీల హృదయ కేంద్రాలను ఒకే తాటిపైకి తీసుకురావడం. మరి ఈ కాస్మిక్ హార్ట్ ఎలా ఉంటుంది? దీని గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలున్నాయి. దీనితో కనెక్ట్ అవ్వాలంటే ఒక మార్గం నిద్రపోయే ముందు దేవదూతలను సహాయం కోరడం. దాని శబ్దం ఎలా ఉంటుందంటే అచ్చం ప్రేమను పొందుతున్న ఒక పసిపాప చేసే స్వచ్ఛమైన శబ్దంలా ఉంటుందట. ఇక దాని రంగులు బంగారం, తెలుపు మరియు గులాబీ రంగుల కలయికనమాట. మనం టైంలైన్లో చూసిన 2012 సంవత్సరం ఇక్కడ చాలా కీలకం. ఆ సంవత్సరంలో మన గ్రహం యొక్క ఆధ్యాత్మిక హృదయచక్రంగా భావించే గ్లాస్టన్బెరీ కాస్మిక్ హార్ట్తో కనెక్ట్ అయింది. అదే విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని పిరమిడ్లు వెలిగే ప్రక్రియకు నాంది పలికింది. ఈ ప్రక్రియలో తర్వాతి అడుగు ఇంకా అద్భుతంగా ఉంటుంది. విశ్వంలోని పిరమిడ్లన్నీ భూమి లోపల ఉన్న ఒక ప్రదేశంతో అంటే ఈ సిద్ధాంతంలో హాలో ఎర్త్ అని పిలిచే చోట ఉన్న గ్రేట్ క్రిస్టల్ పిరమిడ్తో అనుసంధానమవుతాయి. ఈ కలయికతో ఆ మహాపిరమిడ్లో దాగి ఉన్న ప్రాచీన జ్ఞానం బేల్కొంటుంది. ఇక 4వ భాగం ఆవిష్కృతమైన భవిష్యత్తు. 2032 నాటికి రాబోయే ఆ నూతన చైతన్యం. ఇన్ని సంఘటనలో, ఇన్ని కనెక్షన్లో ఇవన్నీ దేనికి దారితీస్తాయి?
ఈ విశ్వ ప్రణాళిక యొక్క అంతిమ లక్ష్యమేంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూద్దాం. మనం గుర్తుంచుకోవాల్సిన సంవత్సరం 2032. ఈ మొత్తం విశ్వ ప్రక్రియ పూర్తి కావడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఇదే. కాబట్టి 2032 నాటికి ఎలాంటి మార్పులు రావచ్చు? 1. మన విశ్వం పూర్తిగా 5వ డైమెన్షన్లోకి, అంటే ఒక ఉన్నత చైతన్య స్థాయిలోకి అడుగుపెడుతుంది. 2. హాలో ఎర్త్లోని జ్ఞానం భూమి యొక్క శక్తి మార్గాలైన లే లైన్స్ ద్వారా ప్రవహిస్తుంది. దీనివల్ల మానవ చైతన్యం ఊహించని విధంగా విస్తరిస్తుంది. ఇక చివరిగా నక్షత్ర మండలాల మధ్య కమ్యూనికేషన్కున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయట. 5వ భాగం వ్యక్తిగత అనుసంధానం, అంటే మన కనెక్షన్ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. ఇదంతా వింటుంటే గెలాక్సీలు, పిరమిడ్లు అని చాలా పెద్దగా అనిపించొచ్చు. కానీ ఈ సిద్ధాంతంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విశ్వశక్తితో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఎలా కనెక్ట్ అవ్వచ్చో చెప్పడం. దీనికి మార్గం ఆశ్చర్యంగా చాలా సింపుల్గా ఉంటుంది. మన పాదాల కింద ఉండే ఎర్త్ స్టార్ చక్రను, అంటే మన వ్యక్తిగత శక్తిని భూమికి కనెక్ట్ చేసే కేంద్రాన్ని గ్రౌండింగ్ చేసుకోవాలి. అలా చేయడం ద్వారా ఆ లే లైన్స్ ద్వారా ప్రవహించే జ్ఞానాన్ని మనం కూడా అందుకోగలమన్నమాట. మరి ఈ కాస్మిక్ హార్ట్తో కనెక్ట్ అవ్వడం ఎలా? దీనికి ఒక అందమైన విజువలైజేషన్ టెక్నిక్ సూచించబడింది. చూడండి. ముందుగా ప్రశాంతమైన చోట కూర్చుని మనల్ని మనం గ్రౌండ్ చేసుకోవాలి. తర్వాత ఆర్చ్ ఏంజల్ మైకేల్ రక్షణలో ఉన్నట్టు భావించాలి. అప్పుడు మదర్ మేరీ దేవదూతలు వచ్చి మనల్ని బంగారు కేంద్రమున్న ఒక అందమైన గులాబీ పువ్వులో ఉంచుతారు. మనపై ఒక క్రిస్టల్ పిరమిడ్ ఉంచినప్పుడు దానినుంచి స్వచ్ఛమైన ప్రేమ శక్తి ప్రవహిస్తున్నట్లు అనుభూతి చెందాలి. ఇది కేవలం ఏదో చేసే ప్రక్రియే కాదు, ఇది పూర్తిగా అనుభవించాల్సిన విషయం. ఒకవేళ విజువలైజేషన్ కష్టంగా అనిపిస్తే ఇక్కడ మరో సింపుల్ పద్ధతి కూడా ఉంది. ఒక కాగితంపై బంగారు కేంద్రం ఉన్న గులాబీ రంగు పూలును గీయండి. దాని మధ్యలో మన ఫోటోను ఉంచి ఆ చిత్రం చుట్టూ ఒక పిరమిడ్ ఆకారాన్ని గీయాలి. ఇది కూడా ఆ కనెక్షన్ని బలోపేతం చేస్తుందని చెప్పబడింది. ఈ మొత్తం ప్రయాణం యొక్క సారాంశాన్ని ఈ వాక్యం అద్భుతంగా చెబుతుంది. ఇది మనం బలవంతంగా చేయాల్సింది కాదు, ఇది ప్రేమతో కూడిన ఆహ్వానం. సిద్ధంగా ఉన్నప్పుడు మదర్ మేరీ దేవదూతలు కాస్మిక్ హార్ట్కు తీసుకువెళ్లి ప్రేమతో ఆలింగనం చేసుకుంటారు. కాబట్టి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ సిద్ధాంతం నిజమై మన చైతన్యం నిజంగానే విస్తరిస్తే మన లోపల, అలాగే మన బయట ప్రపంచంలో మనం మొదటగా ఏ అడ్డంకులను దాటుతాం, ఏ సరిహద్దులు కరిగిపోతాయి? ఒకసారి దీని గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.